నాగన్ సార్ చెయ్యి లేపుతారు. తెలంగాణ ఏపీ ప్రజలు మొత్తం చిన్న పిల్లలు సహా తనుజని కలవరిస్తున్నారు. ఆమె గట్ట కంపల్సరీ విన్ అవుతుంది. అంతే ఫైనల్ లకు నువ్వు రప్పించేది రాబాయ్, నీ చేతిలో ఉందా? ఎలా ఉంది తనుజ గేమ్, ఎలా ఉంది? సూపర్ అన్న. ఆమె ఎప్పుడైనా సరే బిగ్ బాస్ లేనిది ఆమె బిగ్ బాస్ లేదు. ఎందుకంటే ఆమె బిగ్ బాస్ ఆడుతుందంటే ఒక లెవెల్ అంతే. ఇంకా ఆమె బయట కూడా చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు తనుజ లేనిది బిగ్ బాస్ లేదంట. ఆమె వస్తే మాత్రం ఇంకా బిగ్ బాస్ మామూలుగా ఉండదని చెప్తున్నాగా. బిగ్ బాస్ నాగార్జున సార్ గెలిపించకపోతే ఈసారి అన్నపూర్ణ స్టూడియో ఎట్లా ఉంటదంటే దీపావళి గట్ట బాబులు వేలతో చేసినవా అట్లా ఉంటదన్న. దయచేసి దృష్టిలో పెట్టుకుని తనుజని ఒక ఆడపిల్లని గెలిపించమని చెప్పి కోరుకుంటున్నాం అంతే. అంటే తనుజ ఫేక్ ఆడుతుందని చాలా మంది అంటున్నారు. అంటే ఎప్పుడు ఏడుస్తా ఉంటారు. నిన్నకల్లా ఎవడు ఎంత ఏడుస్తే అంత మంచిది. తనుజ మీద ఒక ఆడపిల్ల మీద ఏడుతున్నారు. ఎవరు బాయ్, మీరు ఎంత ఏడితే తనుజ అంత పైకి లేస్తుందిరా బిగ్ బాస్ చెప్తున్నాగా. మీరు ఎంత ఏడ్చినా ఎంత కెట్టినా ఆమెను ఎంత రిలేషన్ పెట్టుకుని ఏదో చెప్తున్నారు కాబట్టి ట్రోలింగ్ చేస్తున్నారు కాబట్టి ఆమె ఫైనల్ కి వస్తుంది. ఎవడేం చేయలేడు. ఇంకా అది బ్రహ్మ రాత అంతే. ఇంకా ఉన్నా కూడా కప్పు కొట్టనేమని చెప్తున్నారు చాలా మంది. కప్పు కొట్టనేదా? అంత సీన్ లేదన్నా. నీదా నాదా ఏమన్నా బిగ్ బాస్ షో అక్కడ జనాలు అందరిది 10 మందికి వెళితే 10 మంది ట్రోలింగ్ చేస్తే ఉంటారా బాయ్? లక్షల మందిరా బాయ్. తెలంగాణ ఏపీ ప్రజలు మొత్తం చిన్న పిల్లలు సహా తనుజని కలవరిస్తున్నారు. ఆమె గట్ట కంపల్సరీ విన్ అవుతుంది. అంతే ఫైనల్ లకు నువ్వు రప్పించేది రాబాయ్, నీ చేతిలో ఉందా? అయితే నమ్మిన వాళ్ళను మోసం చేసి బయటికి పంపిస్తుంది అంటున్నారు, మీరేమంటారు? నమ్మిన వాళ్ళ మాదిరి అక్క ఆమె సొంతగా వెళ్ళిపోయిందన్న. తనుజ మీద దోతున్నారు ఏందన్న. ఏంటంటే మాట్లాడడానికి ఏదో ఒకటి కంటెంట్ ఉండాలి కదని చెప్పి ఏదో సొల్లు అవుతున్నారు తప్ప. ఇమాన్యుల్ ఆడుతున్నాడు అన్న. నేను ఎప్పటిదాకా ఆడట్లని చెప్తున్నా. ఆడుతున్నాడు, తను ఆయన చేస్తున్నాడు. కానీ ఎక్కువ ఎవరికి తనుజ మీద ఓప్స్ ఉన్నాయి అందరి జనాలందరికీ. ఏంటంటే ఇంత కష్టపడుతుంది ఒక బాండింగ్ అనేది పెట్టుకోకుండా ఫాదర్ మదర్. ఆ ఫాదర్ బాండింగ్ మేము పెట్టుకున్నా కూడా అది కూడా దరిద్రమే బిగ్ బాస్ లో. ఆ బాండింగ్ రాకుండా వేరే రిలేషన్ పెట్టుకుంటే మాత్రం అందరూ బాగా సొట్లు అంటే కళ్ళు ఆర్పించుకుంటూ సొల్లోడు గార్చుకుంటూ చూస్తుంటారు తప్ప ఆ బాండింగ్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అదొక దరిద్రం అయిపోయింది. బాగా ఆడిందన్న. నేను చెప్తున్నాగా. ఒక్క ఆమె ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే జనాలు, ఆమె ఆడినా ఆడకపోయినా ఒక ఎట్లా అంటే సున్నితమైన మనిషికి మాటలకే కానీ ఎనీథింగ్ అని నాగార్జున సార్ మనసులో కూడా ఉంది కాబట్టి బయటకు చెప్పట్లేదు. ఆమె మాత్రం కప్పు మాత్రం ఈసారి గ్యారెంటీ. ఒక విషయం చెప్పాలంటే ఎక్కువ కంటిన్యూ కనిపించేది ఇమాన్యుల్ కన్నా ఆ ముద్దు సీరియల్ అయిపోయిన తర్వాత తనుజకి అక్కడ కనిపించింది స్క్రీన్ మీద. కంటిన్యూగా ఇమాన్యుల్ కనిపిస్తున్నాడు కదా. ఎక్కువ క్రేజ్ ఎవరుకుంటుంది ఇమాన్యుల్ కూడా. అలాంటిది బిగ్ బాస్ లో ఎంత ఘనంగా సపోర్ట్ చేస్తున్నాడు తనుజ. ఆమె ఉన్న మంచితనం కాబట్టి ఆమెకే సపోర్ట్ ఎక్కువ ఉందని చెప్తున్నా అంతే. ఏడ్చింది చెప్తున్నా కన్నా. నాకే బాధ అనిపించింది. చిన్న పిల్లలు చేసి అటెండ్ చేస్తున్నారు రా బాయ్ మీరంతా. కానీ ఆమె పాపం భయపడినా కూడా ఆమె మొహంలో నాకు అదొక ఆనందం అలా కనిపించింది. ఏమని అదేంటి పవన్ ఆడవుతాడు లోపల కనిపించింది అన్న. ఆమె నిజంగా రీతు ఒక ఆడపులి ఆడ టైగర్ చేసినట్టు చేసింది. లోపలికి అసలు ఏలంటే ఏడు దాంతో ఆడుకునే చేసింది. లోపల మరీ ఓవర్ యాక్టింగ్ చేసింది రా బాబోయ్. నువ్వు నిజంగా దయ్యాలు ఉండేలేవో లోపల తెలియదు కానీ ఏ ఓవర్ యాక్టింగ్ మాత్రం చచ్చిపోయిన రా. అది కాదండి, లోపల ఉన్నది ఎట్లాగో మనసులో తెలుసు. తెలిసినా కానీ దయ్యాలు లెక్క భయపడాల్సిన అవసరం ఏముంది వీళ్ళకి? ఎవరి కోసం? మన గొర్రెల మందం కోసం, మన కోసం. ఈ జనాలు చూస్తున్నారా లేదా, నన్ను గుర్తుపడుతున్నారా లేదా? ఆల్రెడీ నన్ను పవన్ ని చూస్తున్నారు, ఒక రిలేషన్ చూస్తున్నారు. ఇది కూడా ఒకటి వేసుకుంటారు మళ్ళీ ట్రోలింగ్ లో. తనుజ కూడా భయపడ్డారు కదా, అది కూడా జనాల కోసమేనా? తనుజ ఆమె భయపడేది నిజంగా భయపడుతుందన్న. జనాల కోసం భయపడుతుందా? ఆమె ఎప్పుడైనా చిన్న మాట అన్నా ఆమె మనసుకి ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటది అన్న. తనుజ భయపడితే భయము, రీతు భయపడితే భయం కదా? చెప్పింది కన్నా రీతువే. ఏం కాదు నేను పోతా చేస్తా దయ్యాల పెద్ద లెక్క అనుకుంటే ఇట్ట పోయిందిగా. లోపల భయపడింది మళ్ళీ అరిసింది కన్నా, నవ్వుకుందిగా. తనుజ అట్లా ఏమి ఉండదు అన్న చెప్తున్నాగా. తనుజ ఏ చేసినా ఫేరే అంతే. కప్పు గెలిసిద్దే నాగార్జున సార్ చెయ్యి లేపుతారు. నన్ను మాత్రం దయచేసి లాస్ట్ లో మాత్రం నాగార్జున సార్ తనుజకి ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇచ్చిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హౌస్ లో చిన్న టాస్క్ ఓడిపోతున్నాయి అంత ఏడుస్తుంది కదా. ఒకవేళ కప్పు గెలవకపోతే తన పరిస్థితి ఏంటంటే? కప్పు గెలిచినా గెలకపోయినా జనాలు మనసులు గెలుచుకుందబ్బా. ఓకేనా? ఆమె కప్పు గెలిచినా గెలకపోయినా జనాలు మనుషులు గెలుచుకుంది. అది మాత్రం ఆమె విన్నే. నా దృష్టిలో మాత్రం ఆమె విన్నే అంతే. పోయినసారి పల్లవి ప్రశాంత్ ని ఒక సెంటిమెంట్ పెట్టుకుని గెలిపించారు రా జనాలు గొర్రెల మందలాగా. అందరికీ చెప్తున్నా జనాలందరికి, ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో, పోయినసారి పల్లవి ప్రశాంత్ అంతా నేను రైతుడిని, నేను కష్టపడ్డా, నేను మట్టి తిన్నా, నేను అని చెప్పి జనాలు గెలిపించారు. ఇప్పుడైనా కొంచెం నిజం తెలుసుకొని ఆ జనాలను చూసే వాళ్ళందరూ దయచేసి ఏది మంచి ఏది చెడు, జనాలకి ఏది మంది ఉపయోగపడుతుంది
ఫైనల్కి ఇవ్వగానే తనుజాకి ఇమ్మంటారా? అదే అని చెప్తున్నా కదా, జనాలకి ఎక్కువ ఏది ఏంటి అదేంటి 2 రాష్ట్రాల ప్రజలకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో గేమ్ మీద, ఎవరైతే ఆడుతున్నారో ఆమెను గెలిపించండి. పోయినసారి పల్లవి ప్రశాంత్ నేను జనాలకి ఇంత డబ్బులు ఇస్తా, ఇంత చేస్తా అని చెప్పి అన్నాడు. ఒక్క రైతులకైనా చేశాడా? ఒక్క వీడియోని బయటకు వచ్చిందా? ఇప్పుడైనా అంటున్నా. రీసెంట్ గా మీరు తనుజ కప్పు గెలవకపోయినా ఒక 5-6 సీరియల్ బుక్ అయిపోయినాయి అంటావు స్టార్ మా బ్యాచ్ లో. సీరియల్ అని కాదన్నా, ఆమె ఉన్న మంచితనం అన్న అంతే. ఆమె బయటకు వచ్చిన సీరియల్ చేసినా చేయకపోయినా ఆమె అందరి దృష్టిలో ఒక మంచి క్యారెక్టర్ ని పడిపోయింది. మీరు ఇచ్చిన వీడియోలో తనుజ భజన చేస్తున్నావు ఏంటి తల్లి అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు, మీరేమంటారు? తనుజ భజన చెప్తే రీతు భవన్ భజన చేయాలా? ఏం వాళ్ళు భజన చేస్తే కూర్చోవాలేమన్నా? ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి తనుజకి బయట పిఆర్లు ఉన్నారు, కావాలని ఓటింగ్ చేస్తున్నారంటారు, మీరేం చెప్తారు? లేదన్నా, నేను చెప్తున్నాగా, ఎంత మంది ఎంత ట్రోలింగ్ చేసినా, ఆమెను ఎంత నెగిటివ్ చేయాలని చూసినా ఆమె ఎప్పుడైనా సరే ఫైనల్కి వస్తుంది, ఆమె కప్పు గెలుస్తుంది.